మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. ఈరోజు టాపిక్ దేవకాంచనం చెట్టు గురించి తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా తెల్ల బంగారం చెట్టును చూసారా? ఈ చెట్లు ఎక్కడైనా కనిపిస్తాయి. తెల్ల బంగారం చెట్టు యొక్క ఉపయోగాలు తెలిస్తే మీరు అందరూ ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తెల్ల బంగారం చెట్టును తెలుపు దేవకాంచనం అని కూడా అంటారు. ఈ చెట్టు పువ్వులు తెల్లగా కొంచెం బంగారు వర్ణంలా ఉంటాయి. ఈ చెట్టు పువ్వులు బంగారు వర్ణంలో ఉండడం వలన ఈ చెట్టుకి తెల్ల బంగారం చెట్టు అని పేరు వచ్చింది. ఈ చెట్టు సుమారు 20 అడుగులు ఎత్తు పెరుగుతుంది. ఇందులో గులాబీ రంగు పూలు పూచే చెట్టు కూడా ఉంటుంది. దీన్ని దేవకాంచనం చెట్టు అని అంటారు. వీటి పువ్వుల రంగులు వేరైనా అన్ని చెట్లను ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ చెట్లను చాలా మంది ఇంటి ముందు పెంచుకుంటారు. అందరికీ పరిచయం ఉన్న చెట్టు ఈ తెల్ల బంగారం చెట్టు. ఉదయం లేవగానే ఈ చెట్టును చూస్తే ఆ రోజంతా మంచి జరుగుతుందని అందరూ భావిస్తారు. అదేవిధంగా ఇది ఇంటి ముందు ఉంటే నరదిష్టి లాంటివి తగలకుండా ఇంటిని కాపాడుతుందని అందరి గట్టి నమ్మకం. వీటిని దేవాలయాల్లో కూడా బాగా పెంచుతారు. ఎందుకంటే ఈ పూలతో శివారాధన చేస్తే కోరిన కోరికలు తీరుతాయని అందరూ నమ్ముతారు. అందుకే సంస్కృతంలో ఈ చెట్టును శివమల్లి అని పిలుస్తారు. ఇంట్లో నిత్య పూజలో కూడా ఈ పూలను ఇష్టదేవతలకు సమర్పిస్తారు. తెల్ల దేవకాంచనం లేదా తెల్ల బంగారం చెట్టు పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం బహినియా ఎక్యుమనాటా అంటారు. ఈ మొక్కను పూర్వం నుండి భారతీయ ఆయుర్వేదంలో, సిద్ధ వైద్యంలో మరియు సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా వాడుతుంటారు. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఈ చెట్టు పై బెరడు ఔషధంగా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్య ఉంటే దీని పై బెరడు 20 గ్రాములు సేకరించి 200 ml నీటిలో వేసి మరిగించాలి. 50 ml వాటర్ మిగిలే వరకు మరిగించి వడపోసుకొని సేవించాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే తగ్గడానికి దీని బెరడు 10 గ్రాములు తీసుకుని 400 ml నీటిలో వేసి 100 ml నీరు మిగిలే వరకు మరిగించి దించి వడపోసుకుని దీనికి పటికి బెల్లం కలిపి తాగాలి. ఇలా చేస్తుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య తగ్గుతుంది. నోటి పూత తగ్గడానికి దీని పై బెరడును 10 గ్రాములు సేకరించి 400 ml నీటిలో వేసి 100 ml నీరు మిగిలే వరకు మరిగించి ఇవి చల్లారాక ఈ నీటితో పలుమార్లు పుక్కిలిస్తుంటే నోటి పూత తగ్గుతుంది. అదే విధంగా చాలా మందికి నోటి దుర్వాసన సమస్య ఉంటుంది. అలాంటి వారు కూడా ఇలా ఈ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలిస్తుంటే నోటి దుర్వాసన సమస్య శాశ్వతంగా పోతుంది. మూత్రం పోసే సమయంలో మంటగా అనిపిస్తే దీని బెరడు 10 గ్రాములు తీసుకుని ధనియాలు 4 గ్రాములు తీసుకుని 250 ml నీటిలో వేసి మరిగించాలి. తరువాత వడపోసుకుని దీనికి పటికి బెల్లం కలిపి సేవిస్తే మూత్రం పోసే సమయంలో మంట తగ్గుతుంది. టాన్సిల్స్ ఉంటే దీని బెరడు 20 గ్రాములు 200 ml నీటిలో వేసి 50 ml మిగిలే వరకు మరిగించి దించి చల్లారాక తాగాలి. ఇలా తాగడం వల్ల టాన్సిల్ సమస్య తగ్గుతుంది. మొలల సమస్యకు వీటి పువ్వులు ఔషధంగా ఉపయోగపడతాయి. దీనికి వీటి పువ్వులను సేకరించి ఎండించి పొడి చేసుకుని దీనికి సమానంగా పటిక బెల్లం పొడి కలిపి 2 గ్రాముల మోతాదులో రోజులో 2 సార్లు తీసుకుంటే మొలల సమస్య తగ్గుతుంది. క్షయవ్యాధి తగ్గడానికి
10 గ్రాముల పైబెరడును తీసుకుని 400 ml నీటిలో వేసి 4వ వంతు నీరు మిగిలే వరకు మరిగించి దించి చల్లారాక తాగితే క్షయవ్యాధి తగ్గుతుంది. వీటి ఆకుల డికాక్షన్ తాగితే తలనొప్పి తగ్గుతుంది. చర్మ వ్యాధులకు వీటి ఆకులను మెత్తటి పేస్ట్లా చేసి పైన రాస్తారు. తామర, దురద, గజ్జి లాంటి వాటికి వీటి ఆకుల పేస్ట్ ను పైపోతగా పూస్తే తగ్గిపోతాయి. గనేరియా వ్యాధితో బాధపడేవారు వీటి ఆకుల డికాక్షన్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీని పైబెరడు పేస్ట్ ను గాయాలు, పుళ్లపై రాస్తే త్వరగా మానిపోతాయి. కామెర్ల వ్యాధి తగ్గడానికి మరియు లివర్ సమస్యలు ఉంటే వీటి ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి. దీనికి వీటి ఆకులను సేకరించి రసం తీసుకుని ఈ రసాన్ని రోజులో 2 సార్లు తాగాలి. దీన్ని రసాన్ని 20 ml మోతాదులో తీసుకోవాలి. ఇలా తాగడం వల్ల కామెర్ల వ్యాధి, లివర్ సమస్యలు తగ్గుతాయి.